శుభమస్తు. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అంటూ భద్రాచల క్షేత్రంలో ఆ రామచంద్రమూర్తుల వారికి సహస్ర కలశాభిషేకం. ఇది ఈనాటి విశేషం. మాఘమాసంలో పౌర్ణిమ ఒక ప్రత్యేకత కాగా, మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం చెయ్యాలి. అవకాశం ఉన్నటువంటి వారు అంతర్వేది, బందరు ఇలా సమీపంలో సముద్రం ఉన్న ఎడల ఆయా క్షేత్రాలలో సంకల్పపూర్వకంగా సముద్ర స్నానం చేయవలసిన రోజు ఈ రోజు మాఘ పౌర్ణిమ. సుదీర్ఘంగా ఉండే 365 రోజులలో సముద్ర స్నానం ఎప్పుడూ చేయకూడదు. సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తాకితే సముద్రుడు శపిస్తాడు, రోగాలు వస్తాయి. మన సంతోషాల కొద్దీ ఆట విడుపుగా అనేక సందర్భాలలో సముద్రం దగ్గరికి వెళుతూ ఉంటాం. అరేబియా సముద్రమో, హిందూ మహాసముద్రమో, బంగాళ అఖాతమో, లేక ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇతర దేశాలలో ఉండేటటువంటి వారో ఆయా దేశాలలో ఉండే సముద్రం సమీపాలకు వెళ్ళవచ్చును గాక. అవన్నీ కూడా స్నానాలు చేస్తే ఆనందపూర్వకమైన స్నానాలే అవుతాయి, కానీ సంకల్పపూర్వకమైన స్నానాలు కావు. సంకల్పపూర్వకమైనటువంటి స్నానం చేయవలసిన రోజు ఒకే ఒక్కటి, అది మాఘ పౌర్ణిమ. అది ఈనాటి విశేషం. వైశాఖ పౌర్ణిమ కూడా ఇంతటి ప్రత్యేకతతో కూడుకున్నదే, కానీ రెండింటిలో మాఘ పౌర్ణిమ సముద్ర స్నానానికి ప్రత్యేక. ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమంతు తటాకమం, అధమం కూప స్నానం చ భాండా స్నానం వృధాచరే. పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంటిలో చేసే స్నానం భాండా స్నానం, బిందెలో బకెట్లో ఉండే నీరు. కానీ మనస్సులో ఈరోజు మాఘ పౌర్ణిమ, భద్రాచలంలో రామయ్య వారికి 1000 కలశములతో అభిషేక స్నపన సేవ నిర్వహించబోతున్నారు. మనం కూడా మన గృహంలో రామచంద్రమూర్తుల వారికి అభిషేక సేవ నిర్వహించి యథాశక్తి స్వామివారి అనుగ్రహం పొందుదాం అనే సంకల్పంతో స్నానం చేసే సమయంలో మనం కూడా గోవిందేదు సదా స్నానం, గోవిందేదు సదా జపం, గోవిందేదు సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. ఆ బకెట్టు నీటిలో ఉంగరం వేలు, బొటన వేలు, చూపుడు వేలు, ఈ 3 వేళ్ళు, చూపుడు వేలు గురుశక్తి ప్రతీక, రామునకు ప్రతీక. ఈ 3ంటిని ఇలా అందులో ఉంచి యథాశక్తి ఆ నీటిని ఇలా తిప్పుతూ ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః. దీనికి చిలుక అన్న రూపం కూడా చెబుతుంది ముద్రాశాస్త్రం ప్రత్యేకంగా. రామచంద్రమూర్తి అంటేనే రామచిలక కదా. ఇలా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య ఉంగరం వేలు, ఈ 3ంటితో ఆ నీటిలో ఓం శ్రీం రామ్ రామాయ నమః రామ షడక్షరి మహామంత్రాలను లిఖించి ఆ నీటితో స్నానం చేస్తే దేహంలో ఉండే అణువణువు కూడా రామమయంగా మారుతుంది. రామకోటి వ్రాయడం అంటే కోటిసార్లు వ్రాయడమా, 10 సార్లు వ్రాయడమా, ఒక్కసారి వ్రాయడమా? దేహంలో ఉండేటటువంటి సమస్త అణువులన్నీ కూడా ప్రతిస్పందించే విధంగా ఓం శ్రీం రామ్ రామాయ నమః అనుకోవడమా? అలా అనుకుంటూ ఒక్కసారి ఓం శ్రీం రామ్ రామాయ నమః అంటే భద్రాచలంలో ఉండే ఆ రామచంద్రమూర్తి, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత సీతారామచంద్రమూర్తి, భద్రాచల గోపన్న, అతడే రామదాసు. భద్రాచల రామదాసును కరుణించిన ఆ రామచంద్రమూర్తి మనల్ని అనుగ్రహిస్తాడు. శ్రీరామ జయం అంటూ, శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష అంటూ ప్రత్యేకంగా మాఘమాస స్నానాలలో సముద్ర స్నానానికి ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈరోజు మాఘ పౌర్ణిమ కాబట్టి యథాశక్తి స్నానం చేసే సమయంలో దైవనామస్మరణ చేసి దానం చెయ్యాలి. రామచంద్రమూర్తి అడవులకు ప్రయాణం అయిపోయేటటువంటి సమయంలో తన వద్ద ఉన్న సమస్తాన్ని ఏనుగుతో సహా, మామగారు ఇచ్చిన ఏనుగుతో సహా దానం చేసి బయలుదేరాడే. సీతాదేవి సైతం గంగా నదిలో దాటే సమయంలో మొక్కుబడులు చెల్లించుకుంటూ తిరిగి వచ్చినట్లయితే ఇందులో పాలు నేను సమర్పించుకుంటానంటూ చెప్పిందే. అలాంటి సంకల్పాలతో దానం చేద్దాం. రామచంద్రమూర్తి అనుగ్రహంతో మాఘమాసాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.